2014-19 మధ్య 750 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&Rకి ఖర్చు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. కేవలం 200 కోట్లు మాత్రమే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసినటువంటి ఖర్చు. ఈ వివరాలన్నీ చాలా డీటెయిల్డ్గా నిన్న సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు మీడియాకు కూడా విడుదల చేయడం జరిగింది. దీనిని కాదనమని చెప్పండి. ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్ రెడ్డి, అంతకంటే నేనేం చెప్పలేను. ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే అది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఈ డాక్యుమెంట్స్కి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఏ వైసీపీ నాయకుడైనా సరే దీనికి సమాధానం చెప్పండి, వీటికి జవాబు చెప్పండి. మేం ప్రదర్శించినటువంటి ఏ డాక్యుమెంట్ అయినా ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? కాబట్టి ప్రతిదీ కూడా వాళ్ళు ఏమీ చేయకపోయినా సరే నిస్సిగ్గుగా ముందేమో అడ్డుకుంటారు. అసలు విమానాశ్రయం అవసరం లేదు, దేనికి విమానాశ్రయం, విశాఖపట్నం విమానాశ్రయం సరిపోదా అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ వీడియోలు కూడా ప్లే చేసి చూపించాం. ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటా, కోర్టులో కేసులు వేస్తా అని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో ఆ కంపెనీని బ్లాక్మెయిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి 500 ఎకరాలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం. ఇన్ని రకాల పాపాలు చేసి ఇవాళ మీరేం మాట్లాడతారా? ఇవాళ దేనికి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది అంటే, ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు మా ప్రాంతం అంతా నాశనం అయిపోతూ ఉంటే చూసి ముద్ద దిగేది కాదా మాకు? అటువంటి ప్రాంతంలో ఇవాళ మీరు ఒక గూగుల్ తెచ్చారు. మీరు లోకేష్ గారు, మీరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇవాళ ఉత్తరాంధ్రను ఒక రకంగా దత్తత తీసుకుని, ఒక పక్కన లోకేష్ గారేమో ఐటీ కంపెనీలు క్యూ కట్టిస్తూ ఉన్నారు. నిప్పన్ ఆర్సిలార్ మిత్తల్ వన్ ఆఫ్ ది ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు. రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 12,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి దాన్ని నిలబెడతా ఉన్నారు. ఇవన్నీ చూడలేకపోతా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది ఇంకా తన కేల్ కథం. చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఇవాళ దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఆయన జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ రాజకీయంగా భూస్థాపితం అయిపోయి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అతన్ని చీకొట్టినటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడతా ఉంటే అది చూడలేక కడుపు మంటతో అంతా నేనే చేశానని తన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాస్తవాలే ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఏ స్కూల్ పిల్లాడు అడిగినా చెప్తారు, మీరు వెళ్ళి 6093 ఆ నెంబర్ చెప్పగానే జగన్మోహన్ రెడ్డి అంటారు. ఖైదీ నెంబర్ 6093 దేనికి వచ్చింది జగన్ రెడ్డికి? ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా అనేక రకాలైనటువంటి నేరాలు చేసి, మనీ లాండరింగ్లు కానీ, క్విట్ ప్రోకోలు కానీ, ఇవాళ 11 CBI కేసులు కానీ, ఈడీ కేసులు కానీ, దాదాపు 19-20 కేసులు A1 ముద్దాయిగా ఉన్నటువంటి క్రిమినల్ ట్రాక్ రికార్డ్, 12 సంవత్సరాలకు పైగా నిస్సిగ్గుగా బెయిల్ పైన బ్రతుకుతున్నటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ ట్రాక్ రికార్డ్ని ఎవడో అధిగమించలేడు. నాకు తెలిసి ఎవరు దాన్ని ఎవడు కూడా చోరీ చేసే సాహసం చేయరు, ఆ అవసరం కూడా ఎవడికి లేదు. అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి విషయంలో ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గురించి, మోడీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో, వీళ్ళిద్దరి యొక్క ట్రాక్ రికార్డ్ని కానీ, క్రెడిట్ని కానీ ఎవరో కూడా చోరీ చేసే పరిస్థితి ఉండదు, వారిని అధిగమించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.